రైతులకు నష్టం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి ముందు చూపు లేకపోవడం వల్లనే ఇవాళ రైతులు కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇవాళ రైతులు యూరియా బస్తాల కోసం అవస్థలు పడవలసి వస్తున్నది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఇందిరమ్మ కాలం తెస్తా, ఇందిరమ్మ పాలన తెస్తాను, బరాబరే తెచ్చినావు. నాటి కాంగ్రెస్ పాలన గుర్తుకు తెచ్చినావు. మళ్ళా చెప్పులు లైన్లో పెట్టించినావు, మళ్ళా పోలీసులతో దెబ్బలు కొట్టిస్తున్నావు, ఆధార్ కార్డు లైన్లో పెట్టిస్తున్నావు, అన్నమాట నిలబెట్టుకున్నావు. ఎమర్జెన్సీ పాలన తెచ్చినావు. మళ్ళా బిడ్డ ఇప్పటికైనా వెంటనే యూరియా తెప్పించాలి, రైతులకు ఇయ్యాలి. లేదంటే ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను అడ్డుకుంటాం, నిలదీస్తాం. మంత్రులు ఎవరైనా జిల్లాలకు వస్తే ఎక్కడికక్కడ వాళ్ళని అడ్డుకుంటాం. ఏ ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఇంకా పోని ఢిల్లీ పోండి, కూర్చోండి, అక్కడ యూరియా తీసుకురండి. ఊకే మొరుగుడు కాదు కదా కేసీఆర్ తిట్టుడు, కేసీఆర్ తిట్టుడు. నువ్వు చేసింది ఏం ఎగబెట్టుడు తప్ప. కేసీఆర్ తిట్టుడు, రైతులకు ఎగబెట్టుడు. యూరియా ఎగబెట్టినావు, రైతు బంధు ఎగబెట్టినావు, రుణమాఫీ ఎగబెట్టినావు, రైతు బీమా ఎగబెట్టినావు, బోనస్ ఎగబెట్టినావు, పంటల బీమా ఎగబెట్టినావు. ఇంతకు మించి నోరిప్పితే కేసీఆర్ తిట్టుడు, రైతులకు ఎగబెట్టుడు. నువ్వు చేసింది ఏమున్నది అని అడుగుతున్నాయి. ఇంకా సిగ్గు లేకుండా ముఖం ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతావు? బిడ్డరే పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఈ యూరియా ఇబ్బందులు మీరు తొలగించకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉరితాడుగా మారుతుంది బిడ్డ అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పుడు నేను గడ మహిళలు కలిసిండు, వాళ్ళు ఏం చెప్తున్నారు? దండం పెట్టాం సార్ యూరియా తెప్పి, జర గట్టిగా తిట్టు రేవంత్ రెడ్డిని యూరియా తెప్పి అంటున్నాను. సింపుల్ అవుతున్నాయి. ఆయనకు మొద్దువారి పోయిడు, సీమ పుట్టినట్టు అయితే లేదు. జర గట్టిగా అడుగు సార్ అంటున్నారు మహిళలు. బాగా ఇబ్బంది అవుతుంది సార్. మేము ఆడోళ్ళం మగవాళ్ళు ఇంటికాడ బాయి కాడ వ్యవసాయం చేస్తుంటే మేము ఆడోళ్ళం 5 గంటలకు వచ్చి లైన్లో నిలబడుతున్నాం. ఆ వ్యవసాయం కాడ మగవాళ్ళు అయినరు. యూరియా బస్తాల కోసం మేము ఆడోళ్ళం లైన్లో నిలబడుతున్నాం. కొద్దిగా దాకా నిలబడితే ఒక్క సంచి ఇస్తున్నారు అని చెప్పి పాపం ఆడోళ్ళు కొట్టుకుంటా ఉన్నారు. సో వెంటనే యూరియా తెప్పించండి, రైతుల ఇబ్బందులు తొలగించండి. లేదంటే యూరియా కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. కాంగ్రెస్ మంత్రులను ఎక్కడికక్కడ కూడా అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.